విడుదలకు ముందే కాంతారా చాప్టర్ 1 సంచలనం సృష్టిస్తోంది. చిత్ర బృందం ప్లాన్ ప్రకారం ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22న రిలీజ్ అయిన ట్రైలర్కు ఊహించని స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ తర్వాత బెంగళూరులో విలేకరుల సమావేశం జరిగింది. హీరో దర్శకుడు రిషబ్ శెట్టితో సహా చిత్ర బృందం ఈ కార్యక్రమానికి హాజరైంది. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు హీరో రిషబ్ శెట్టి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అయితే ఇదే సందర్భంగా రిషబ్కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అదేంటంటే కాంతారా చాప్టర్ 1కు సంబంధించిన ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అందులో లేవనెత్తిన అంశాలు తీవ్ర చర్చకు, వివాదానికి దారితీశాయి. కాంతారా సినిమా చూడటానికి వచ్చేవారు మద్యం తాగకూడదు, పొగ తాగకూడదు, మాంసాహారం తినకూడదు అని పోస్టర్లో రాసి ఉంది. తాజాగా ప్రెస్ మీట్లో రిషబ్ శెట్టి ఈ విషయంపై స్పందించారు. నెట్టింట వైరల్ అవుతున్న పోస్టర్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చాడు. మనుషుల ఆహార పద్ధతులు, అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కాంతారా సినిమా గురించి ఎవరో నకిలీ పోస్టర్ను క్రియేట్ చేశారు. అది మా దృష్టికి కూడా వచ్చింది. అయితే వారు వెంటనే ఆ పోస్టర్ను తొలగించి క్షమాపణలు చెప్పారు అని రిషబ్ శెట్టి ఈ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. ఆ పోస్టర్కి మా ప్రొడక్షన్ హౌస్కి ఎలాంటి సంబంధం లేదన్నారు రిషబ్ శెట్టి. మేము దానిని చూసి షాక్ అయ్యాము. ఎవరో దానిని నాకు పంపారు. నేను వెంటనే దానిని ప్రొడక్షన్ గ్రూప్లో పెట్టాను. ఎవరు ఇలా చేస్తున్నారు, వారు ఎందుకు చేస్తున్నారు, దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాను. ప్రతి ఒక్కరికి వారి స్వంత జీవన శైలి ఉంటుంది. దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఒక సినిమా ట్రెండ్గా మారి కథనం సెట్ అయినప్పుడు కొంతమంది తమ సొంత ఆలోచనలను అందులోకి తీసుకువస్తే వారు నెట్టిట వైరల్ అవుదామని భావించి ఇలా చేస్తుంటారు. ఇది కూడా నిజమే. దీనికి నిర్మాణ సంస్థతో ఎటువంటి సంబంధం లేదు అని రిషబ్ శెట్టి క్లియర్ కట్గా చెప్పారు.